Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను టచ్ చేసే సాహసం టీడీపీ చేస్తుందా? మరో 9 రోజుల్లో కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ 2 ఏళ్లలో ఏం చేశారయ్యా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, అంతా ప్రచారమే. అయితే విశాఖలో పరిశ్రమల స్థాపనకు శంకుస్థాపనలు, ఒప్పందాలని ఎవరూ కాదనలేరు. మిగిలిన విషయాలలో కూటమి నేతలు గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదనే మాట వినిపిస్తోంది. ఇక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు మాత్రం లెక్కలేనన్ని. ఈ పాలనలో బాగా అమలవుతున్నది ఏమైనా ఉందంటే రెడ్ బుక్ అని టీడీపీ నేతలే అంటున్నారు. అయితే 2 ఏళ్లు అవుతున్నా వైఎస్ జగన్ను మాత్రం టచ్ చేయలేకపోతున్నామన్న ఆవేదన టీడీపీ పెద్దలలో బలంగా ఉంది. తాను అనుకుంటే వైఎస్ జగన్ను అరెస్టు చేయడం పెద్ద లెక్క అని ఆ మధ్య ఒక బహిరంగ సభలో చంద్రబాబు అన్నారు. కక్షపూరిత రాజకీయాలకు తాము దూరమనే సంకేతాలని పంపడానికే ఆయన ఆ మాట అన్నారు. కానీ ఆలోచనలు, ఆచరణ వేరేలా ఉన్నాయి. వైఎస్ జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాలన్న తలంపుతోనే లిక్కర్ స్కామ్పై సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతిమ లబ్ధిదారు అంటూ సిట్ విచారణ మొదలుపెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ టార్గెట్గా ప్రభుత్వ అనుకూల మీడియా కథనాలని వండివార్చింది. వైఎస్ జగన్ అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ సీఎంకు నీడలా నడుచుకున్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ విచారణను జగన్ను జైలుకు పంపే క్రమంలో సాగుతున్న విచారణగా చూడాల్సి ఉంటుంది. అయితే వైఎస్ జగన్ పేరును ఏ ఒక్క అధికారి, అలాగే వైసీపీ నాయకులు ఎవరూ సిట్టు విచారణలో చెప్పకపోవడం గమనార్హం. దీనిని టీడీపీ ముఖ్య నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసులు, అరెస్టుల పేరుతో ఎంతగా భయపెడుతున్నా లొంగకపోవడంపై ఆశ్చర్యపోతున్నారు. ఇంటిలో బంధించి భయపెట్టాలని చూస్తే పిల్లైనా ఏదో ఒకరోజు పులిలా మారుతుందనే సంగతిని పాలకులకు తెలిసినా అధికారం వారితో ఆడిస్తోంది. తాజాగా కేఎన్ఆర్ విచారణకు సంబంధించి టీడీపీ అనుకూల మీడియా కథనాలు చూస్తే జగన్తో లింక్ చేయడానికి ఇంతవరకు ఏ ఒక్క ఆధారాన్ని సిట్ సేకరించలేకపోయింది. దీంతో కేఎన్ఆర్ స్నేహితులు, బంధువులకు సంబంధించి లావాదేవీలను విచారించి భయపెట్టడానికి నిర్ణయించినట్టు సదరు మీడియా రాతల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంతిమంగా జగన్ను కేసులో అరెస్టు చేయడానికే తప్ప మరొకటి కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ను అరెస్టు చేయడానికి లిక్కర్ కేసు కాకపోతే ఇంకేంటి అని టీడీపీ పెద్దలు ఆలోచిస్తారేమో. జగన్ ఏం చేసినా మరో 2 ఏళ్లే సమయం. ఆ తర్వాత జగన్ పాదయాత్ర, సార్వత్రిక ఎన్నికల వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు జగన్ను టచ్ చేస్తే సానుభూతి వస్తుందనే భయం టీడీపీ నేతల్లో ఉంది. ఏం చేస్తారో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.